గ్రేషమ్స్ లా అని ఉంటుంది ఎకానమీలో. అంటే బ్యాడ్ కరెన్సీ డామినేట్స్ గుడ్ కరెన్సీ. అంటే ఇక్కడ ఏదో ఇన్నోసెంట్గా నిజంగా దేశానికి సేవ చేద్దాము అని చెప్పేసి బాగా విజ్ఞానాన్ని రంగరించి నేర్చుకొని అనేక స్కిల్స్ నేర్చుకొని వెళ్ళిన వాడిని సెలెక్ట్ చేయకుండా కేవలము రిఫైన్డ్ ఆన్సర్స్ పట్టుకొచ్చిన వాడిని సెలెక్ట్ చేయడం ద్వారా నిజమైన దేశ సేవకులు ఎంతో మంది మిస్ అవుతున్నారుగా సర్వీస్లోకి. ఇంకొకటి గుర్తుంచుకోండి, ఒక నిజమైన ఐఏఎస్ ఆస్పిరెంట్ సెలెక్ట్ కాకపోతే అతను బయటకు వస్తే అతని పరిస్థితి ఏంటి, అతనికి గనక వ్యవస్థ పైన వ్యతిరేకత వస్తే పరిస్థితి ఏంటి, సంఘ విద్రోహ శక్తులకు అతను గనక చిక్కితే పరిస్థితి ఏంటి. కాబట్టి ఆ ప్రజల్లో అది కూడా విజ్ఞానవంతుల్లో మోరల్ అనేది పోకుండా కూడా యూపీఎస్సీ చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా కండక్ట్ చేయాల్సిన ప్రక్రియ అది. అందుకే నేనేమంటానంటే అసలు ఈ ఇంటర్వ్యూకి 275 మార్కులు పెట్టకూడదు. ఆ 275 మార్కులతోటి దాదాపు ఒక 2 జిఎస్ పేపర్లను కవర్ చేస్తున్నారు వాళ్ళు. అదే గనక డైరెక్ట్ ఇంటర్వ్యూ లేకుండా లేక ఇంటర్వ్యూ చాలా లీస్ట్ మార్క్స్ పెడితే అతను ఎవరో వీళ్ళకి తెలియదు, డైరెక్ట్ గా ప్రిలిమ్స్ మెయిన్స్ వీటితోటే సెలెక్ట్ అయిపోతారు. మరొక కోణం మనం యాడ్ చేయాలి. ఏంటంటే వాళ్ళకి అకాడమిక్ తీసుకెళ్ళాక అక్కడ ప్రొబేషనరీలో కూడా ఇంకొక టెస్ట్ పెట్టాలి. అది కూడా కలిపే వాళ్ళకు సర్వీస్ అని ఇవ్వాలి. లేదంటే ఏం జరుగుతుందంటే ఇప్పుడు చూడండి, ఐఏఎస్ ఆల్ ఇండియా యూపీఎస్సీ ఎగ్జామ్ లో టాపర్ ఒకరు ఉంటారు, లబాస్నాకి వెళ్ళాక మసూరిలో ఏదైతే ట్రైనింగ్ లో ఇంకో అతను టాపర్ అవుతాడు. అంటే ఇక్కడ టాపర్ అక్కడ టాపర్ ఎందుకు కావట్లేదు? ఇంకా వాళ్ళు ఫెయిల్ కూడా అవుతున్నారు. కొన్ని సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిన వాళ్ళు బ్యాక్లాగ్స్ కూడా పెట్టుకొని వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళి ఐఏఎస్ ఐపీఎస్ లో తిరుగుతున్నారు. అక్కడ అన్ని సబ్జెక్టులు క్లియర్ కాకుండానే మళ్ళీ బ్యాక్లాగ్ రాస్తున్నారు. అంటే ఇక్కడ టాపర్ అయినాడు అక్కడ టాపర్ ఎందుకు కావట్లేదు? పోనీ అక్కడ టాపర్ అయినాడు మళ్ళీ నిజమైన సర్వీస్ చేసే కాడికి వస్తే ప్రజాక్షేత్రంలో అసలు వాడు ఎక్కడున్నాడో తెలియదు, ఆ అధికారి ఎక్కడున్నాడో కనబడిగా. ఒకప్పుడు మనం ఆల్ ఇండియా టాపర్ అని చెప్పేసి చాలా బాగా అడ్మైర్ చేసి చూస్తాం కదా, వాళ్ళు తర్వాత చూస్తే అసలు ఎక్కడున్నాడో పోస్టింగ్ కూడా తెలియదు, అట్లుంటారు. అంటే ప్రజాసేవలో వాళ్ళ పర్ఫార్మెన్స్ సరిగా లేదా? మరి టాపర్ కదా, యూపీఎస్సీ ఎగ్జామ్ లో అద్భుతాలు చేస్తేనే కదా సెలెక్ట్ అయింది, టాపర్ అయింది. మరి అంత టాపర్ అయినోడు ప్రజాసేవలో ఎందుకు వెనుకబడుతున్నాడు? అంటే యూపీఎస్సీ ద్వారా లాస్ట్ ర్యాంక్ వచ్చినోడు సర్వీస్లో అద్భుతాలు చేస్తున్నాడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు ఆ ప్యాషన్ ఉండట్లేదా, లేకపోతే ఆ డెడికేషన్ అనేది నిజంగా లేదా? అది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. యూపీఎస్సీ ఆలోచించుకోవాలి, వాళ్ళు ప్రతిసారి రివ్యూ చేసుకోవాలి. ఒక పూజా కేడ్కర్ అనే అమ్మాయి, ఒక ఐఏఎస్ ఆస్పిరెంట్, యూపీఎస్సీ ముఖం మీద స్లాప్ చెంపదెబ్బ కొట్టినట్టుగా చేసింది తెలుసా? పూజా కేడ్కర్. యూపీఎస్సీ అంటే మనము ఎంతో పవిత్రంగా అదొక దేవాలయం అన్న అపోహత మనం వస్తాం. ఎస్, దాన్ని చాలా గొప్పగా గ్లోరిఫై చేసి వస్తాం. కానీ ఇదే యూపీఎస్సీని చీట్ చేస్తూ కూడా ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అధికారులు అయ్యారు. దొంగ సర్టిఫికేట్ పెట్టి వాళ్ళు ఐఏఎస్లో ఐఆర్ఎస్లో అవుతున్నారు. మొన్నటికి మొన్న ఒక ప్లేస్లో అయితే బ్లూటూత్ కెమెరాలు పెట్టి కూడా ఒక బ్యాచ్ 2-3 బ్యాచ్లో వెళ్ళిపోయిన అంటున్నారు. అంటే చూడండి, వాళ్ళు దొరికిలు కాబట్టి ఈ రోజున పట్టుకున్నారు, కానీ దొరకని వాళ్ళు ఎన్ని బ్యాచ్లు వెళ్ళిపోయాయి ఎవరికి తెలుసు? కాబట్టి యూపీఎస్సీ రీఫార్మ్స్ చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసే నిర్లక్ష్యం వల్ల భారతదేశానికి కావాల్సిన స్టీల్ ఫ్రేమ్, ద బెస్ట్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్లు 2047 నాటికి వికసిత్ భారత్ సాధన చేయాలంటే దానికి తగిన ఉద్యోగి బృందం కావాలి, సమాజ సేవకులు, సోషల్ యాక్టివిస్టులు లాంటి ఐఏఎస్ అధికారులు కావాలి. కాబట్టి యూపీఎస్సీ రీఫార్మ్స్ ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా తనను తాను ఇంప్రూవ్ చేసుకోవాలి. బయట ఎన్నో రకాల చీటింగ్స్ వస్తున్నాయి, వాటిని కనిపెట్టుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది.